హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా అక్షర. ఎలా ఉన్నారు? ఫైన్. గురుగారు, ఇప్పుడు సునీత విలియమ్స్ గారి న్యూస్ యూట్యూబ్లో చాలా వైరల్ ఉంది. యాక్చువల్లీ ఆమెది ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 2 times స్పేస్కి వెళ్ళొచ్చి థర్డ్ టైం. అయితే ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయారు. అయితే సునీత విలియమ్స్ ఏ గ్రహ ప్రభావం వల్ల అక్కడ ఇరుక్కుపోయి ఉంది అని అంటారు? ఆవిడ తిరిగి వస్తుంది అంటారా లేదా? సునీత విలియమ్స్ గారు చక్కగా సెకండ్ టైం 2 times వెళ్ళారు. ఇది థర్డ్ టైం నువ్వు చెప్పినట్లుగా సక్సెస్ఫుల్ యాత్ర ఇది. కాకపోతే ఏమైందంటే ఆ స్టార్ లైనర్స్లో హీలియం లీకేజ్ జరిగింది. అందువలన అది మెకానికల్ ప్రాబ్లమ్స్, చాలా మల్టిపుల్ మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. స్టార్టింగ్ నుంచి కూడా అవరోధాలు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు ప్రస్తుతం కేతు మహాదశ నడుస్తుంది. ఆమె జాతకరీత్యా మనం చూసుకున్నప్పుడు మనకి ఆమె వృశ్చిక లగ్నం అనమాట. వృశ్చిక లగ్నం వాళ్ళు, నీది కూడా వృశ్చిక రాశి అనేది. వృశ్చికం వాళ్ళే డేర్ అండ్ డాషింగ్. కాబట్టి నువ్వు ఎంతమంది యాంకర్స్ ఉన్నా నువ్వు సైంటిఫిక్ వాల్యూస్ ఉన్నటువంటి వాటి తీసుకుంటావు. సో ఈ వృశ్చిక లగ్నం కాబట్టి డేర్ అండ్ డాషింగ్. అసలు ఇంకా టెస్టులు పూర్తి అవ్వట్లేదు. ఆమె ఫస్ట్ ఫ్లైటే టెస్టింగ్ పూర్తయ్యి ఓకే, ఆమె కూడా ఆ డిజైనింగ్లో ఆమె కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్ అనమాట. సో ఆ టీంలో ఉండి ఆమె ఏం చేసిందంటే చక్కగా ఓకే నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె అంతకుముందు చేసినటువంటి ఫ్లైట్ యాత్రలని, స్పేస్లోకి వెళ్ళిన యాత్రలో ఇన్పుట్స్ ఇచ్చింది. ఇలా అయితే బాగుంటుంది, ఇలా అని మోడల్ అంతా రిఫార్మ్ చక్కగా ఎక్స్పీరియన్సెస్తో ఇన్పుట్స్ ఇచ్చుకొని చక్కగా వెళ్ళింది. అంతవరకు సక్సెస్ఫుల్ అయింది. అండ్ షీఈ్ అన్ అమెరికన్ నేవీ ఆఫీసర్ కూడా ఆమె. కాబట్టి ఈ యొక్క లగ్నంలో కేతు ఉన్నాడు. లగ్నంలో కేతు ఏంటంటే కేతు జ్ఞానాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కోపాన్ని ఇస్తాడు, చక్కగా అవరోధాలు కూడా కల్పిస్తాడు. కాబట్టి ఓవరాల్గా సక్సెస్ఫుల్ అవుతుంది ఆమె. ఎలాగోలాగా యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఒక 7,000 కోట్లు ఎలన్ మస్క్తో టైఅప్ అయ్యి వాడు ఇవ్వాలి, పెడితే వచ్చేస్తుంది సేఫ్గా. అందుకనే ఎస్ సోమనాథ్ ఇస్రో చీఫ్ కూడా ఏం చెప్తున్నాడంటే ఇలాంటి యాత్రలు అవన్నీ కామన్, ఇవన్నీ కూడా అక్కడికి వచ్చే హర్డిల్స్ ఇవన్నీ కామన్. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం పర్వాలేదు, అవన్నీ ఓవర్కమ్ చేసాం మేము అని ఈమె కూడా ఇప్పుడు కూడా మనకు వచ్చేస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే అంత సునీత విలియమ్స్ వస్తుందా రాదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా మళ్ళీ ఇప్పుడు మనం బోయింగ్ స్టార్ లైనర్ శాటిలైట్స్ని మనం కొంచెం తీసుకొని వాటిని టెస్ట్ చేసి వాటిని అన్నిటిని కూడా కొత్తగా ఇప్పుడు పంపించాల్సిన క్రూ మెషిన్స్ని పంపించి చక్కగా ఆమె తీసుకురావడం మీద కాన్సన్ట్రేషన్ పెడదాము. ఎందుకంటే ఇక్కడ టెస్టింగ్ అవ్వాలి. సో నాసా మనకి పర్మిషన్ అది ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర ఆమెకి ఫుడ్కి ఏమి ప్రాబ్లం ఉండదు, అన్నీ ఉన్నాయి. సో ఎనీ నెంబర్ ఆఫ్ మంత్స్ ఉండొచ్చు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, సేఫ్గానే ఆయన. తర్వాత బచ్ విల్మోర్ కూడా, ఆయన కూడా సేఫ్గానే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చేస్తారు తిరిగి. అయితే మనకి ఇక్కడ జాతకరీత్యా కేతు మహాదశ కాబట్టి ప్రాబ్లమ్స్ అనమాట. ఆమెకి ఏంటంటే అర్ధాష్టమ శని, ఇప్పుడు ప్రజెంట్ కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. గోచార రీత్యా కూడా కుంభరాశిలో ఆమె పుట్టినప్పుడు శని కుంభరాశిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా కుంభరాశిలోకి వచ్చాడు, రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. అందుకని ఈ డిఫికల్టీస్. అలాగే గజకేసరి యోగంలో పుట్టింది ఆమె. కాబట్టి ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహు హర్డిల్స్ని ఇస్తాడు. ఏంటి లైఫ్ పార్ట్నర్స్తో, ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్స్తో అని మనం మామూలు జనాలకు చెప్తాము. ఈమె అక్కడికి స్పేస్కి వెళ్ళింది కాబట్టి అక్కడ ఇస్రో వాళ్ళతో అవనివ్వండి, నాసా వాళ్ళతో అవనివ్వండి, అక్కడ సైంటిస్టులతో వాళ్ళు ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్ను ముందు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు అనమాట అనుకోకుండా. అలాగే వ్యయంలో ఉన్నటువంటి కుజ శుక్రులు ఉన్నారు తులారాశిలో. ఆ శుక్రుడు స్వక్షత్రగతుడే కాడు కాబట్టి క్షేమంగా తీసుకొచ్చేస్తాడు. అయితే కుజుడు మళ్ళీ 12 కొంచెం హర్డిల్స్ని ఇస్తాడు. సో దీస్ టైప్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి అరోజ్ అయినాయి. అండ్ లాభంలో రవి ఉన్నాడు. అంటే లాభంలో రవి ఉన్నాడు కాబట్టి మనకి నాసా ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఎలన్ మస్క్కి ఒక 7,000 కోట్లు కావాలా. 7,000 కోట్లు కనుక మనది కాదు అనుకుంటే సునీత విలియమ్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. యుఎస్ తానేమో ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవును, తానేమో ఇండియన్ ఆరిజిన్ అయ్యుండి ఇండో అమెరికన్, నేను అమెరికన్ సిటిజన్ని అని చెప్పి అనౌన్స్ చేసుకుంది. సో ఇండియన్స్ దే హ్యావ్ లెఫ్ట్ హర్. అండ్ సింపతి కూడా కొంతమంది అసలు ఎందుకండి ఆమె అమెరికన్ ఆవిడేక ఆమె గురించి డిస్కషన్స్ అనేటటువంటి
ఆర్థడాక్స్ ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. ఏదైనా ఆమె చేసింది సాహసం కాబట్టి విశ్వానికి చక్కగా స్పేస్కి, మన దేశానికే కాదు నూతన ఆవిష్కారానికి నాంది పలికింది కాబట్టి మనం ఆమె మీద సింపతితో ఉండాలా, ఆమెను అప్రిషియేట్ చేయాలా, ఏ కంట్రీ అయితేనేమి. సో ఇక్కడ రవి బుధ కన్యారాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఆ గ్రాంట్ ఇవ్వడానికి. ఈ లోపల మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రష్యన్ శాటిలైట్ ఒకటి 100 పీసెస్ కింద విరిగిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఆ సంఘటనలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. బట్ స్టిల్ దెన్ ఈమె ఖచ్చితంగా ఆమె తిరిగి వస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఎలాన్ మస్క్ కూడా అంత మరీ మూర్ఖంగా ఏం వదిలేరు. అవును.